హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎటువంటి ఎక్స్పీరియన్స్తో పని లేకుండా ప్రభుత్వ పెన్షన్స్ సంస్థలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించి హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్ చూసే ముందు మీ అందరికీ యూజ్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ వీడియో చూస్తున్నటువంటి వారిలో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారందరికీ యూజ్ అయ్యే విధంగా అన్అకాడమీ వాళ్ళు రీలెవెల్ బై అన్అకాడమీ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ 50+ కంపెనీస్లో 1000 వేకెన్సీస్ని మీకు ప్రొవైడ్ చేసే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేసుకోవచ్చు. ఎటువంటి ఒక్క రూపాయి కూడా మనీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ రిజిస్టర్ ఫర్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి ఇక్కడ మీరు బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ కానీ, లేదా బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ టెస్ట్ లాంటి ఈ 3 టైప్స్లో ఏదో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేస్తారో వారికి ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది మీరు మీ ఇంట్లోనే ఉండి దీనికి సంబంధించినటువంటి టెస్ట్ అయితే రాయొచ్చు. సో ఈ టెస్ట్లో టోటల్ 1000 స్కోర్కి సంబంధించి మీరు 700+ స్కోర్ కనుక చేసినట్లయితే ఈ కంపెనీస్కి సంబంధించి డైరెక్ట్గా మిమ్మల్ని ఇంటర్వ్యూస్కి అయితే పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి కండక్ట్ చేసేటువంటి యొక్క ప్రోగ్రాంలో రిజిస్టర్ అయ్యి జాయిన్ అవ్వండి. అలాగే టెస్ట్ రాయండి. ఆ టెస్ట్కి సంబంధించి సిలబస్ ఏంటనేది కూడా మీకు ఈ వెబ్సైట్లోనే ఉంటుంది. నేను లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఫ్రీగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి టెస్ట్లో పాల్గొని జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వండి. ఫ్రెండ్స్, మనకి ఈ నోటిఫికేషన్ అనేది పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఆఫీసర్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకి జనరల్ కింద యాక్చురియల్, అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాష, రీసెర్చ్కి సంబంధించి అలాగే స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి 3 స్టేజెస్లో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఫేజ్ 3 వచ్చేసి మనకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సెప్టెంబర్ 16వ తేదీలోపు అప్లై చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. సో ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వారికి ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2కి సంబంధించినటువంటి ఈ యొక్క కాల్ లెటర్స్ అనేవి మీకు ఈమెయిల్ ద్వారా లేదా SMS ద్వారా మీకు ఇంటిమేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జనరల్ డిపార్ట్మెంట్ కింద 5 పోస్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా లేదా బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో చేసిన దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. CA, CFA, CS అలాగే CWA లాంటి కోర్సులు చేసినా కూడా అప్లై చేయొచ్చు. ఇంకా యాక్చువరియల్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చని మెన్షన్ చేశారు. అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే అసోసియేట్ చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉన్నట్లయితే దీనికి సంబంధించి కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా ఫెలో చార్టెడ్ అకౌంట్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై అయితే చేయొచ్చు. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో, అది కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేసిన, అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన, కంప్యూటర్ సైన్స్లో చేసిన అప్లై చేయొచ్చు. లేదా మాస్టర్స్ డిగ్రీ చేసినా కూడా దీనికి సంబంధించి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేశారు. లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ 2 years దీనికి సంబంధించి మీకు కంప్యూటర్స్ అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా కూడా దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు. సో మీరు డిగ్రీ చేసి అలాగే 2 years PG చేసినా కూడా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అఫీషియల్ లాంగ్వేజ్ రాజభాషకి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ హిందీ చేసిన విత్ ఇంగ్లీష్ చేసినట్లయితే అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా రీసెర్చ్ ఎకనామిక్స్కి సంబంధించి ఒక పోస్ట్ ఉంది. మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎకనామిక్స్ లేదా ఎకనామెట్రిక్స్లో చేసినట్లయితే అప్లై చేయొచ్చు. ఇంకా రీసెర్చ్ స్టాటిస్టిక్స్కి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీకు తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడా ఇది మంచి డిపార్ట్మెంట్ కాబట్టి అప్లికేషన్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ పెట్టుకోండి. ఇంకా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు. SC ST క్యాండిడేట్స్కి 5 years, ఇంకా OBC క్యాండిడేట్స్కి సంబంధించి
3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా 10, 13, 15 ఇయర్స్ చొప్పున వారికి కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఫేజ్ 1 ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుంది, ఫేజ్ 2 ఎగ్జామినేషన్ 100 మార్క్స్కి ఉంటుందని ఎక్కడైతే మెన్షన్ చేశారో. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అలాగే ఫేజ్ 2 ఎగ్జామినేషన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూడొచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఇక్కడ పేపర్ 2 వచ్చేసి మనకి 100 మార్క్స్కి, ఫేజ్ 2 కాదు, పేపర్ 2 వచ్చేసి 100 మార్క్స్కి, అలాగే పేపర్ 1 వచ్చేసి కూడా మనకి ఇక్కడ 100 మార్క్స్కి ఉంటుందని మెన్షన్ చేశారు. తర్వాత ఫేజ్ 2 ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. అందులో మనకి 100 చొప్పున క్వశ్చన్స్ అయితే మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 3 అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి జనరల్ స్ట్రీమ్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫేజ్ 1, ఫేజ్ 2లో ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారికి సంబంధించి ఇక్కడ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూకి అయితే తీసుకోవడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించి పే స్కేల్ వచ్చేసి మీకు స్టార్టింగ్లోనే మీకు 35,000 ప్లస్ శాలరీ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఖచ్చితంగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సౌత్ జోన్ కింద హైదరాబాద్, చెన్నై, త్రివేంద్రం, బెంగళూరు ఉంది. సో మీకు మ్యాక్సిమం హైదరాబాద్లోనే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే వస్తుంది, బోత్ ఏపీ అండ్ తెలంగాణ వరకు. కాబట్టి మీకు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా అప్లికేషన్ ఫీ వచ్చేసి 800 రూపీస్. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ అయితే లేదు. సో ఎటువంటి ఫీ అనేది మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మిగిలినటువంటి ఈ డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లు అయితే చూసుకోవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి ఎలా అప్లై చేయాలని చూసుకున్నట్లయితే ఆగస్టు 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 16వ తేదీ మధ్యన ఆన్లైన్లోనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అయితే పంపించాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతుంది. pfrda.org.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది కాబట్టి ఇమీడియట్గా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో దీనికి సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ని అలాగే వెబ్సైట్ లింక్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి సంబంధించి అప్లై అయితే చేయండి. సో ఇది నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇదే నోటిఫికేషన్లో మనకి సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్.